ఇలా కళ్ళకు గంతలు కట్టుకొని చేసిన, అలానే ఈ అల్ట్రాసౌండ్ ప్రోబ్ లేకుండా చేసిన రెండు ఒకటే. మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ అనేది పెయిన్ మేనేజ్మెంట్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే నాకైతే ఇది ఒక థర్డ్ ఐ అని చెప్తాను. ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ 10,000 కేసెస్, ప్రతి ఒక్క కేస్ నేను డెఫినెట్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్సే చేస్తాను. అల్ట్రాసౌండ్ తోటి సింపుల్ డయాగ్నోసిస్ విచ్ ఇస్ మిస్డ్ ఇన్ ఎక్స్రే, అది మనకి సింపుల్ అవ్వచ్చు, కానీ పేషెంట్ కి మాత్రం ఇయర్స్ ఆఫ్ పెయిన్ అండ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్. అలాంటి సింపుల్ మిస్ డయాగ్నోస్డ్ కేసెస్ ఆర్ అండర్ డయాగ్నోస్డ్ కేసెస్ అల్ట్రాసౌండ్ లో చాలా ఈజీగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చేసిన కేసెస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ జాయింట్ లో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు అది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసి అది ఒక డ్రై నీలో మనం పిఆర్పి ఇంజెక్ట్ చేస్తాం. అదే గనక ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ లో మిస్ అయ్యి బ్లైండ్ గా కనుక ఇంజెక్షన్స్ ఇస్తే హై ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు పిఆర్పి యాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. మనం అల్ట్రాసౌండ్ లో టార్గెటెడ్ థెరపీ కనుక చేసుకుంటే పేషెంట్ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. అందుకే చాలా మందిని వింటాను, మేడం మేము బయట పిఆర్పి చేసుకుంటాము కానీ పిఆర్పి పని చేయలేదు, ఇది టెంపరీగా అని ఈ మధ్య ప్రతి ఒక్క పేషెంట్ నన్ను అడుగుతున్నారు. నో, పిఆర్పి ఇస్ నాట్ టెంపరీ. ద టెక్నిక్ ఆఫ్ పిఆర్పి ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెదర్ ఇట్ విల్ బి టెంపరీ ఆర్ లాంగ్ లాస్టింగ్. సో ఒక డ్రై నీలో పిఆర్పి చేయడము, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ అంటే మీ నార్మల్ ప్లేట్లెట్స్ కన్నా 10 times అబవ్ ఉండాలి ఆ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్, అప్పుడు అది మంచి క్వాలిటేటివ్ పిఆర్పి. సో ఇలా పిఆర్పి చేసే ప్రాసెస్, ఇంజెక్షన్ చేసే విధానం, ఇవన్నీ ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. నాకైతే నా ఫేవరెట్ అల్ట్రాసౌండ్ లేకపోతే మాత్రం నా కళ్ళకి గంతలు కట్టేసినట్టే ఉంటుంది. ఇంకా పిఆర్పి గురించి డౌట్స్ ఉంటే రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తిక రెడ్డి.